ఓరుగల్లు ప్రజలకు మాటిస్తున్నా వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా చెప్పింది చేసి చూపిస్తా అంటున్నారు మంత్రి ఉత్తమ్. ఇంతకీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత మాట ఎందుకన్నారో మంత్రి పొంగులేటి వివరించారు. వచ్చే ఏడాది డిసెంబర్ డెడ్ లైన్ కి ఏం పూర్తి చేయనున్నారు? దేవాదుల ప్రాజెక్టులో భాగంగా దేవన్నపేట దగ్గర నిర్మించిన పంప్ హౌస్ ను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మోటార్ స్విచ్ ఆన్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేశారు మంత్రులు. ఆ తర్వాత రిజర్వాయర్ దగ్గర గోదావరి జలాలకు మంత్రులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇందిరమ్మ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైన దేవాదుల పనులు ఇప్పుడు అదే ప్రభుత్వంలో పూర్తి అవుతున్నాయన్నారు. దేవాదుల ప్రాజెక్టులోనే దేవన్నపేట మోటార్ను ప్రారంభించామని, దీని ద్వారా 600 నుంచి 650 క్యూసెక్కుల నీళ్లు ధర్మసాగర్ కు చేరుతాయని తెలిపారు. అనేక ఆటంకులు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ ని రన్నింగ్ తేగలిగాం. సుమారు 600 నుంచి 650 క్యూసెక్కుల నీరు రావటం జరుగుతుంది. ప్రజల కోసం, ముఖ్యంగా రైతన్నల పక్షపాతైన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మీకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక 2.5 దశాబ్దాలుగా దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో ఉందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందులో 3వ ఫేజ్ దేవన్నపేట పంప్ హౌస్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 600 క్యూసెక్కుల నీటిని ఈ మోటార్ ద్వారా ఎత్తిపోస్తున్నామని తెలిపారు. 15 రోజుల్లో మరొక మోటార్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం. నేటి ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు అన్ని విధాలుగా మేము పూర్తి చేస్తాం. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని పంపులు, అన్ని మోటార్లు, అన్ని విధాలుగా మరి ఏదైతే డిజైన్ యాక్టికి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. రాబోయే 2 ఏళ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పట్టాలెక్కించేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందన్నారు మంత్రులు.